ఫ్రెండ్స్, 3 యుగాల చరిత్ర, రోజుకి 3 కలర్ల మారే శివలింగం, ఎన్నో అద్భుతాలకి నిలయమైన విరూపాక్షి టెంపుల్. ఈరోజు పూజారి గారి మాటల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం వినబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మనకి స్థల పురాణం ఏమొస్తుంది? మీకు ఈ స్థల పురాణం ಬಗ್ಗೆ సంక్షిప్త మార్పు కావాలంటే ఇది కర్ణాటకకి సరండి. ఇది అంటే మీరు హైదరాబాద్ తెలంగాణ వచ్చేది కర్ణాటకకి. ఇది బార్డర్, అంటే కర్ణాటక ఆంధ్ర తమిళనాడుకు బార్డర్లో ఉంది కనుక ఇది ముళబాగులో ఊరు. ముళబాగులో మీకు అక్కడి నుంచి వస్తే చిత్తూరు, పల్మనేరు అక్కడంతా వస్తుంది. ఇక్కడి నుంచి వస్తే బెంగళూరు, కోలారు ఇట్లా వస్తుంది. మధ్యంలో ఉండేది విరూపాక్షి. అంటే ఈ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం వచ్చి ఇది ధార్మిక దత్తి ఇలాఖే అని మీకు ఎండోమెంట్ లో వస్తుంది. ఎండోమెంట్ కింద సర్కారు దేవస్థానం అట్లా ఇది దేవస్థానం వస్తుంది. ఇది ముజరాయి దేవస్థానం. ముజరాయి దేవస్థానంలో వచ్చి ఒక తర సి గ్రేడ్ ఏబిసి ఉంటుంది కదా, అదే సి గ్రేడ్. జనం కొంచెం వచ్చే తక్కువ కనుక సి గ్రేడ్. ఇక్కడ మీకు విశేషం ఏమప్ప అంటే చాలా విశేషంగా ఉంది అట్లా దేవస్థానం. మనకి కారణం ఏమప్ప అంటే గర్భగుడిలో మీకు యా శివుని దేవాలయం పోయినప్పుడును గర్భగుడిలో ఒక లింగం ఉంటుంది. కానీ ఈడ విరూపాక్షేశ్వరుని దేవస్థానంలో 2 లింగాలు ఉన్నాయి గర్భగుడిలో. కారణం ఏమప్ప అంటే ముందుండే లింగం వచ్చి మీకు ఆత్మలింగము. మీకు ఆత్మలింగం వచ్చి ప్రపంచంలో 2 జగాలు ఇచ్చింది. ఒకటి వచ్చి గోకర్ణలో రావడానికి ఇచ్చిన ఆత్మలింగం ఉంటే అక్కడ అది జ్యోతిర్లింగాలు అయినాయి. ఇక్కడ వచ్చి అత్రి మహామునులు ఎవరు అంటే దత్తాత్రేయుడు అప్ప అమ్మ. అంటే దీని పేరే అత్రి క్షేత్రము. సత్య అనసూయదేవ మొగుడు అత్రి మహాములు అనసూయదేవి ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ప్రదక్షిణ ఇచ్చింది ఆత్మలింగం ముందుండేది. ఈ ముందుండే ఆత్మలింగం వచ్చి ఒక నాటికి 3 రకాలుగా కలర్స్ అయ్యేది. పొద్దున్నే, మధ్యాహ్నము, సాయంకాలము. దానికి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏమి శ్లోకము అంటే ఉదయాత్రే ఘటికాయుక్తే రక్తవర్ణం కృత ప్రముష్యతే, అపరాహ్నే స్ఫటికాయుక్తే సాహిన్నే మధువర్ణం కృతే ఇత్యుక్తం లింగ రూపంచ విరూపాక్షో అత్రి ప్రతిష్ఠిత అని శ్లోకంలో ఉండేది. దానికి అర్థం ఏమప్ప అంటే పొద్దున్నే 6 గంటల నుంచి పట్టి 12 గంటల వరకు రక్తవర్ణం, ఉదయాత్రే ఘటికాయుక్త రక్తవర్ణం 12 గంటల నుంచి పట్టి 4 గంటల వరకు అపరాహ్నే స్ఫటికాయుక్తే, తిరిగా సాయంకాలం 4 నుంచి పొద్దున్న 6 గంటల వరకు సాహిన్నే మధువర్ణం కృతే ఇత్యుక్తం లింగ రూపంచ విరూపాక్ష అత్రి ప్రతిష్ఠిత అని శ్లోకంలో వచ్చేది. అత్రి మహాములు వచ్చేది ఎప్పుడప్ప అంటే కృతయుగంలో. ఇది కలియుగము. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. అంటే 3 యుగాలు కలిసి 4వ యుగము నడుస్తూ ఉంది. అది ఆ లింగానికి. మీకు ఒక సంశయం వస్తుంది, అప్ప ఇన్ని యుగాలు లింగం ఏడప్ప ఉంటుంది. అత్రి మహాములు పెట్టేసి వాళ్ళు వెళ్ళిస్తారు. అది ఆ లింగం మీద కాలక్రమేణా దాని మీద పుట్టు మోసుకొని పూర్తి ఇదంతా అడవిగా ఉంటుంది. దేవస్థానం ఉండలేదు. లింగం పుట్టులో ఉంటుంది, పుట్టు లోపల దాని మీద పుట్టు మోసుకొని పూర్తి ఇదంతా అడవిగా ఉంటుంది. దేవస్థానం ఉండలేదు. అనేక కలియుగంలో కృష్ణదేవరాయన కాలంలో లంకన్న దండేశ, మాదన్న దండేశ అని చెప్పేసి వాళ్ళు కారణాంతరాలకు ఎక్కడో పోయేటప్పుడు ధనివారు ఇక్కడ ఉండొచ్చి పడుతుంది. ఏమిటికి ధనివారు వాళ్ళు రాత్రి ఆయాసమైన వాళ్ళకి ఒక స్వప్నం అవుతుంది. ఏమిటికి అయితే కృష్ణదేవరాయలకి మీ ఇల్లపు దేవుడు అట్లా దేవుడు విరూపాక్షేశ్వరుడు పుట్లో ఉంది, తీసి దేవస్థానం కట్టండా అని కృష్ణదేవరాయలకు స్వప్నం అవుతుంది. కృష్ణదేవరాయలకి ఆ స్వప్నం అయ్యేదానికి కారణం ఏమప్ప అంటే వాళ్ళ ఇల్లపు దేవుడు వచ్చి విరూపాక్షేశ్వరుడు. ఎవరు దేవుడు? కృష్ణదేవరాయలకి ఇల్లపు దేవుడు వచ్చి విరూపాక్ష. దానివల్లన వాళ్ళకి స్వప్నం అయ్యేది, వాళ్ళు ఇక్కడ దేవస్థానం కట్టేది. అప్పుడు వాళ్ళు అదే ప్రకారంగా వచ్చి చూస్తారు పుట్లో లింగం ఉంటుంది. లింగం ఇచ్చేసుకొని లేక దేవస్థానం కడతారు. వాళ్ళు దేవస్థానం కట్టినప్పుడు 5 దేవస్థానం కడతారు లోక కళ్యాణార్థం కోసం. యావదప్ప అంటే గణపతి, పార్వతి, బగళాముఖి దుర్గా దేవస్థానము, మారమ్మ దేవస్థానము, శివుడి దేవస్థానము, ఇతర 5 దేవస్థానాలు కడతారు. ఒట్టు టోటల్గా ఈ 5 దేవుళ్ళ శక్తి ఎనర్జీ అంటే ఒక శక్తి తీసుకొని వచ్చి ముందు నుండి ఆత్మలింగం వచ్చి కుడి భాగంలో వచ్చి ఆ బస్వణ్ణికి ఈశ్వరునికి మధ్య ఒక చౌకాకారం గుంతు ఉంటుంది. ఆ గుంతులకు ఎనర్జీ అంతా పూర్తి కేంద్రీకృతమవుతుంది. ఎవరే భక్తాదులు కానీ ఆ ఎనర్జీ పాయింట్లో వచ్చి నిలుచుకొని 2 పాదాలు ఒకటికొకటి జోడించుకొని చేతులు పైనకి ఎత్తుకొని ఓం నమో విరూపాక్షాయ నమః అని 11 దఫాలు అనుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఆ ముందుతో కొట్టిన ఇంకా వచ్చి ఎనర్జీ వచ్చి వాళ్ళ బాడీకి కనెక్ట్ అయ్యి కొంచెం వైబ్రేషన్ అయింది ప్రాక్టికల్గా తెలుస్తుంది. వైబ్రేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంటుంది.
ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పము ఆ ఉద్దేశ ప్రకారంగా నిర్మాణం చేసేది ఈ 5 దేవస్థానాలు. ఆయా దేవస్థానం మనం అభిషేకము, పూజ, మండలాభిషేకము ఇత్యాది మనం చేసుకున్నప్పుడు మన కోరిక ఏముందో దాని ప్రకారంగా ఈడేరుతుంది ఒక మూల ఉద్దేశం ఇంకా ఈ 5 దేవస్థానం నిర్మాణం చేస్తారు. ఉదాహరణకి ఫస్ట్ గణపతి దేవస్థానం. గణపతిలో షోడశ గణపతి 16 గణపతులే. ఆ 16 గణపతిలో వచ్చి మహాగణపతి. ఆ మహాగణపతి వచ్చేది కృతయుగంలో కురుడుమల్ల వినాయకుని చూసే బదులే ఈ వినాయకుని చూస్తే కురుడుమల్ల వినాయకుని చూసేది. అది కృతయుగం గణపతి. ఆ గణపతి ఏమొక విశేషము అంటే ఎవరైనా చదువుకుండా ఉంటే, చదువు మర్చిపోయేది ఉంటే, బుద్ధిమాంద్యం ఆర్టిజం అంటారు, దానికి సంబంధపట్టే అట్లా అంగవికలంగా ఉంటే అట్లా వాళ్ళకి విశేషమైన నిర్మాణం చేసిన అట్లా దేవస్థానం వచ్చి మహాగణపతి దేవస్థానం. అది ప్రాకారంలో కుడి భాగంలో ఉంటుంది. అదొక దేవస్థానము. రెండోది వచ్చి ఎడమ సైడ్ పక్కల ఈశ్వరునికి ఎడమ సైడ్ పక్కల పార్వతమ్మ దేవస్థానము. ఆ పార్వతమ్మ దేవస్థానంలో వచ్చి ఈ పెళ్లి కాకుండా ఉండే ఆడబిడ్డలకి, మగ చిన్నోళ్ళకి కంకణ భాగ్యానికి దీర్ఘ సౌమంగళ్య అభివృద్ధి కోసం నిర్మాణం చేసింది. ఏమిటి కోసం ఆ అమ్మ పార్వతి స్వయంవరం కావాలా అంటే ఆ అమ్మకి పార్వతమ్మకి వచ్చేది పాష అంకుశము ఆయుధాలు. కానీ ఈమెకి కమలు మొగ్గుంది. ఈ కమలు మొగ్గు కనుక పూర్వకాలం కనుక పార్వతి స్వయంవరము అని చెప్పి వచ్చింది కనుక ఏమైనా పెళ్లి కాకుండా ఉండేవాళ్ళు వచ్చి ఆ అమ్మకి పూజా పురస్కారం చేసుకున్నప్పుడు వాళ్ళ కంకణ భాగ్యం చెప్తుంది ఒక ప్రతిగా ఉన్నది పార్వతమ్మ దేవస్థానము. మూడవ ప్రాకారంలో వచ్చి బగళాముఖి దుర్గా దేవస్థానం ఉంది. మన కర్ణాటకలో బగళాముఖి ఆడలేదు. కారణం ఏమప్ప అంటే విష్ణు అంశమును ఉంది, శివుని అంశమును రెండు ఉంది. శంకు, చక్రము, ఖడ్గము, త్రిశూలము, సింహం మీద ఈ ఒక్క ఆ ఒక్క కాలేసుకుని కూర్చుంటుంది. ఆ అమ్మ ఏమి విశేషము ఏమిటి ఏం ప్రసిద్ధి అంటే పరకీయ, పరయంత్ర, పరమంత్ర, పరతంత్ర విశ్వ చల్లి చూడని కాదు సర్వదోష నివారణార్థం అస్మిన్ గృహే అస్మిన్ శరీరే భూత ప్రేత పిశాచాది సాంఖ్యనాకి స్తంభిని దుష్టగ్రహ దోష నివారణార్థం. అంటే అర్థమేమప్ప అంటే ఈ వామాచారం చేయంటే, వామాచారం అంటే బ్లాక్ మ్యాజిక్ కూడా దానికి సంబంధపట్టేది యంత్రాలు, మంత్రాలు, కోటికి సంబంధపట్టేది, జమీన్ వైద్యులు, కుజు దోషాలు ఏమే సమస్య ఉన్నా కూడా బగళాముఖి శరీర పరిహారం అయితే దృష్టినిక బట్టి విక్రమార్కులు ప్రతి చేసినది. ఏమిటికి బట్టి విక్రమార్కులు ప్రతి చేసి అంటే వాడికి 7 రాక్షనికి అట్లా దాన్ని ఇట్లా అంతా జాస్తి కలియుగంలో జాస్తి అవుతుంది చెప్పేసి ఈ దేవుడిని ప్రతి చేస్తే నీకు పరిహారం అవుతుంది లోక కళ్యాణాత్మకంగా అని చెప్పేసి వాళ్ళు బట్టి విక్రమాలు ప్రయత్నించారు. వాళ్ళకి కర్మ విమోచనం అవుతుంది, వచ్చిన భక్తులకు అనుకూలం అవుతుంది. ఇదంతా పరిహారం అంతా కావాలని బగళాముఖిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆడ పరిహారం అవుతుంది బగళాముఖి. ముందుతో ఎంట్రన్స్ లో మారమ్మ దేవస్థానం ఉంది. ఆడ దేవస్థానం వచ్చి పాత దేవస్థానమే, అంత పడిపోయిన దానికి ఇప్పుడు కొత్తగా కట్టి దాన్ని ఇచ్చేది. ఆడ శంకరాచార్యులు బీజాక్ష షట్కోణం నుంచి వెళ్ళినది. విశేషంగా వ్యాపారస్తులకి సంతాన భాగ్యము, ఉద్యోగము, ఉష్ణజ్వర, శీతజ్వర, కఫజ్వర, క్లేష్మజ్వర, కృత్రిమజ్వర, సరిపాద జ్వర సర్వ రోగ నివారణార్థం గురువు శంకరాచార్య బీజాక్ష కోణని మహామారిక మహాంపజ అని చెప్పి మారమ్మ చేస్తాము. అక్కడి ఇంకా మీరు ఈ ఆత్మలింగ దర్శనంకి వస్తే 2 లింగాలు ఉంటాయి. ఈ ఎన్కుండే లింగం వచ్చి మార్గదర్శేశ్వర అని, అంటే అత్రి మహాములకి ఆ లింగం మార్గదర్శనంగా ఉన్నట్ట. అత్రి మహాములకి లింగానికి ఆ ఆత్మలింగానికి ఎట్లా మార్గదర్శనంగా ఉన్నా అత్రి మహాములకి అదే ప్రకారంగా మన భక్తాదులు కానీ పూజ వీళ్ళు కానీ వచ్చిండే సార్వజనికులు కానీ భక్తాదులకి ఎవరే రాని అదే దేవుడే మార్గదర్శేశ్వరుడు. మనకు ఒక మార్గదర్శనం కావాలా, ఒక పని కావాలా, ఒక పాట యావదే కావాలా అది మార్గదర్శకుడు. ఆ మార్గదర్శకుడు ఏం చెప్తాడు ఆయన ఆ మార్గదర్శకుడు అంటే ఈశ్వరుడు పూజాకర్తానమస్య యజమానస్య ఈ రోగాలు అంటే దీర్ఘకాలం మీకు అనారోగ్యంగా ఉండేవాళ్ళకి, చర్మవ్యాధి ఉండేవాళ్ళకి, కళాకారులకి, భరతనాట్యం ఆడేవాళ్ళు, పాట పాడేవాళ్ళు, సంగీతకారులు, వేదాధ్యయనం చేసేవాళ్ళు, ఈ కథా చిత్రకథలు రాసరా అట్లా వాళ్ళకంతా విశేషమైన దేవుడు ఉంటే మార్గదర్శేశ్వరుడు ఎరుకుండే లింగము. అదే ప్రకారంగా ఉండే లింగం వచ్చి ముందు ఉండే లింగం ఆత్మలింగం, అదే అత్రి మహామంత్రి. ఆ ఆత్మలింగం చాలా విశేషమైన లింగము. ఏం విశేషము అని చెప్తారు అంటే ఆ ఆత్మలింగంలో వాళ్ళు చెప్తారు అత్రి మహాములు ప్రతి చేసినప్పుడు ఏం చెప్తారు అంటే పూజాకర్తానమస్య యజమానస్య గోత్రో నక్షత్రో రాశి జాతకస్య ఇహజన్మ అంతర్జన్మ అంతరాంతర్జన్మ పునర్జన్మ శిశుహత్యే గోహత్యే బ్రాహ్మణ హత్యే మార్జాల హత్యే సర్పహత్యే బిల్వృక్షఛేదన ఔదంబర వృక్షఛేదన విగ్రహ స్ఫోటేన సర్వదోషేణ సర్వప్రాయాసితేన ఏకవారుద్రాభిషేకాఖ్యం కర్మ కరిష్యామి. ఎవరు ఈ ఆత్మలింగానికి ఏకవారు రుద్రాభిషేకం చేసుకుంటారో అట్లా వాడికి జన్మ జన్మంతల
జన్మ జన్మాంతరాల్లో దోషాలు పరిహారం అయితే చేసేట్టుగా అత్రి మహాముని అంటే ఆత్మలింగము. ఆ శాస్త్రంలో కూడా ఏం చెప్పినారంటే శివునికి మించిన దేవుడు లేదు, శివుడు వచ్చి అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ, ఈ తరం ఉంటుంది. ఇంకా అభిషేకం ఉంటే రుద్రాభిషేకం మిగిలిన అభిషేకము లేదు, గాయత్రి మంత్రానికన్నా మిగిలిన మంత్రము లేదు, శివునికి మించిన దేవుడు లేదు. అది ఒక తాత్పర్యం. ఇంకా ఈ దేవస్థానం అంతా విశేషంగా చేయండి. ఇంకా ఒక విశేషం ఏమప్ప అంటే మీకు బెంగళూరులో గవి గంగాధరేశ్వర స్వామి దేవస్థానంలో సూర్యుని కిరణాలు సాయంకాలం పడతాయి శివరాత్రి పండుగ. కానీ మాకి ఈ దేవస్థానంలో శివరాత్రి పండుగ పొద్దున్నే 6-6:30కి సూర్యుని కిరణాలు ఆత్మలింగం మీద పడుతుంది. అది చాలా విశేషము. నేను విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు. నా నంబర్ 9980902005 కుమారస్వామి అని చెప్పి విరూపాక్ష దేవస్థానము బుళబాగులు ఇంకా 3 కిలోమీటర్లు. ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేది, సూర్యుని కిరణాల ఫోటోలు ఇస్తాను, దాన్ని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హియర్ యాత్ర ఛానల్. ఈరోజు మనమున్న లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ కోలార డిస్టిక్ ముల్బాగుల్ తాలూకులో అయితే ఉన్నాము. ముల్బాగుల్ తాలూకుని ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరూపాక్షి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఈ విరూపాక్షి టెంపుల్ చరిత్ర అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇప్పుడు టెంపుల్లోకి అయితే పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. మామూలుగా అన్ని టెంపుల్ దగ్గర స్క్వేర్గా ఉంటుంది. ఆర్చ్ పై భాగంలో మనకి యూ ఆకారంలో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ యూ ఆకారం మనకి ఎక్కడ అయితే కనిపించదు, ఈ ఒక్క టెంపుల్లోనే మనకి ఆ ఆకారంలో కనిపిస్తుందంటే ఏమైనా విశేషం ఉంటేనే అలా అప్పటి రాజులు శ్రీకృష్ణ దేవరాయలు ఇలా నిర్మించడం అయితే జరిగింటుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి అక్కడ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఆర్చ్ దగ్గరికి పోయేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడైతే ధ్వజస్తంభం అయితే ఉంది. చూడండి, మనకి దీపమోగన పైన అయితే పెట్టడం అయితే జరుగుతుంది. పౌర్ణమి రోజు మళ్ళీ ఇంకా శివరాత్రి రోజు అయితే మనకి ఇక్కడ దీపం అయితే పైన పెట్టడం అయితే జరుగుతుంది. ఇదే ధ్వజస్తంభము. మనకి ధ్వజస్తంభం పక్కలో మనకి బలిపీఠం ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన టైంలో ప్రసాదం అయితే ఇక్కడ పైన అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది బలిపీఠము. బలిపీఠం కూడా మనకి చాలా పెద్దగా అయితే బాగా తయారై రెడీ అయితే చేసినారు. చూడండి, బాగుంది. మనకి ఇటు సైడ్ అటు సైడ్ మనకి 2 మండపాలు అయితే ఉన్నాయి. మండపాలు అయితే చూద్దాం పోయేసి. ప్రతి ఒక్క పిల్లర్ పైన మనకి చాలా అద్భుతమైన శిల్పకళ అయితే ఉన్నది. చూడండి, ఈ ఆంజనేయ స్వామి అయితే చెక్కడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మనకి ప్రతి పిల్లర్ లోన మనకి చాలా అద్భుతమైన శిల్పకళ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్నట్లే ఉంది. చూడండి, ఒక కోతి ఇంకో కోతిని కౌగిలించుకున్నట్లే ఇక్కడ మనకి చెక్కడం అయితే జరిగింది. మనకి వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక్కడ మనకి వినాయక స్వామి ఉన్నాడు. చూడండి, ప్రతి ఒక్క పిల్లర్లోన శిల్పకళ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి పురాతనమైన టెంపుల్ చాలా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని మండపాలు అయితే మనకి శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. ఎవరైనా దాతలు చూసి ఈ వీడియోని ముందుకొచ్చి టెంపుల్ని రెడీ చేపిస్తారని కోరుకుంటూ అయితే ఇది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది, శిథిలా వ్యవస్థలో ఉంది ఫ్రెండ్స్. మనకి ఇటు సైడ్ మండపం ఉంది, ఇటు సైడ్ 2 పక్కల మనకి 2 మండపాలు అయితే ఉన్నాయి. 2 మండపాల మధ్యలో అయితే మనము టెంపుల్లోకి అయితే పోదాము. అండి, మనకి ఏనుగు తొండాలు అయితే మనకి ఇలా అయితే చెక్కడం అయితే జరిగింది. చూడండి, ఇలా మనం టెంపుల్కి అయితే పోదాము. మనకి ఈ ముఖద్వారాన్ని అయితే చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ శిల్పకళ చెక్కడం అయితే జరిగింది. చూడండి, టెంపుల్లోకి వస్తేనే మనకి వ్యూ అయితే ఇలా అయితే ఉంది. అది చూడండి, వ్యూ చాలా అంటే చాలా బాగా అయితే ఉంది వ్యూ. ఈ వ్యూని చూసిన తర్వాత మనకి ఇక్కడ వెంకటరామ స్వామిని అయితే ప్రతిష్టాపన చేయాలి. వెంకటరామ స్వామిని అయితే చూద్దాం రండి. ఇక్కడ వెంకటరామ స్వామిని అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేసినారు ఫ్రెండ్స్. చూడండి, దర్శించుకోండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నారు స్వామివారు. ఫ్రెండ్స్, ఈ గర్భగుడి వాళ్ళని అయితే ఒక్కసారి చూడండి, మనకి పెద్ద పెద్ద దిమ్ములతో అయితే
తయారు చేయడం అయితే జరిగింది. చూడండి ఒక కింద మనకి 2 అడుగులు అయితే ఉంది. చాలా పెద్ద పెద్ద బండరాలను అయితే చీల్చి అయితే ఇక్కడ టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగింది. చూడండి ఇంత టెంపుల్ కడతారు కదా, ప్రతి తావా ఇంత ఇంత మంచి పెద్ద పెద్ద టెంపుల్ అయితే కట్టింటారు కదా. ఈ స్టోన్ అంతా అది ఎక్కడి ఇంకా అయితే తేవడం అయితే జరుగుతుందో తెలియదు, కానీ చాలా అంటే చాలా స్టోన్ అయితే తెచ్చి టెంపుల్ అయితే నిర్మాణం అయితే చేసినారు. చాలా అద్భుతంగా అయితే నిర్మాణం చేసినారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడున్న స్వామివారిని కృతయుగంలో అయితే ప్రతిష్టాపన అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ స్వామివారికి ఉండే విశేషం ఏమంటే ఈ చిన్నపిల్లలు ఎవరన్నా బాగా చదువుతూ విద్యను మర్చిపోతూ ఉన్నా, బుద్ధి మందగిచ్చింది అంటారు కదా, అలాంటి వారు ఎవరన్నా ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజ చేసుకుంటే అలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అనేసి ఇక్కడ మనకి స్వామివారి అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్వామివారిని అయితే దర్శించుకోండి. అలాగే ఇక్కడున్న వినాయకుని మనం చూస్తే కురుడుమలైలో వినాయకుని చూసినట్లే, అక్కడున్న వినాయకుని చూస్తే ఇక్కడున్న వినాయకుని చూసినట్లే అనేసి మనకి స్వామివారు అయితే చెప్పారు. స్వామివారికి ఎదురుగా మూషిక వాహనం ఉంది. ఇక్కడ ఎలాంటి మూషిక వాహనం ఉందో అక్కడ కూడా అలాంటి మూషిక వాహనమే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వినాయక స్వామి దర్శనం చేస్తున్నాం కదా, పార్వతీదేవిని అయితే మనం దర్శనం చేసుకున్నాం రండి. ఇప్పుడు కనిపిస్తున్నదే పార్వతీదేవి టెంపుల్. ఈ పార్వతీదేవికి ఉండే విశేషం కూడా ఇక్కడ మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇక్కడ పార్వతీదేవికి ఉండే చరిత్ర ఏమిరా అంటే, పెళ్లి కానీ మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా ఉంటే అలాంటి వారు వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజించుకొని పోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకైతే వాళ్ళకి సంబంధం అయితే కుదరడం అయితే జరుగుతుందని మనకు స్వామివారు అయితే చెప్పారు. అమ్మవారిని అయితే పార్వతీదేవిని అయితే దర్శించుకున్నాము. చూడండి ఇక్కడ మనకి పార్వతీదేవిని అయితే ప్రతిష్టాపన చేసినారు. మనకి ఈ గుడి ఆభరణంలో మొత్తం మనకి 5 టెంపుల్ అయితే ఉంటాయి. ఇక్కడ పార్వతీదేవిని ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పార్వతీదేవిని అయితే దర్శించుకున్నాం కదా, ఇప్పుడు బాగలాముఖి అమ్మవారిని అయితే దర్శించుకుందాము. గర్భగుడి ఇది ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు, రెండవ కాంపౌండ్ వాళ్ళు, మనకి మూడవ కాంపౌండ్ వాళ్ళు అయితే అమ్మవారు ఉంటారు. బాగలాముఖి అమ్మవారిని అయితే దర్శించుకుందాం రండి. వచ్చినాము చూడండి, వ్యూ ఒకసారి చూడండి, చాలా బాగుంది. కానీ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. భక్తాదులు వచ్చి వస్తూ ఉంటే మాత్రం ఇంప్రూవ్మెంట్ కావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కూడా అందుకు చేయడం అయితే జరుగుతుంది. చూడండి మనకి చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము. మనకి ఇక్కడ ఉండే అమ్మవారు విశేషం ఏమిటంటే, కోర్టు కేసులు, చేతబడులు ఇలాంటివన్నీ చేసింటారు కదా ఫ్రెండ్స్. అలాంటివి పోవాలంటే ఇక్కడ అమ్మవారికి వచ్చి పూజ చేసుకొని పోయిన తర్వాత మనకి అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అనేసి స్వామివారు అయితే చెప్పడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ అమ్మవారికి కూడా విష్ణు రూపం కూడా అయితే ఉంటుంది. అమ్మవారికి గద ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, తర్వాత అమ్మవారు సింహం మీద అయితే కూర్చొని ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారిని దర్శించుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మారమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మారమ్మ టెంపుల్ ముందు పాత టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇప్పుడు మనం లోగాకి అయితే పోదాం ఫ్రెండ్స్. మనకి లోగాకి పోతేనే వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి కొత్తగా అయితే రెడీ చేస్తున్నారు. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది వ్యూ. మనకి ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు అయితే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆ పురాతన విగ్రహాలు కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము. చూడండి ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు ఇవి చాలా పురాతనమైన విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవి అప్పటి ఇంకా ఈ విగ్రహాలను అలానే కాపాడుకుంటూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, శివలింగము, వినాయక స్వామి, అక్కడ కూడా మనకి అమ్మవారు కనిపిస్తున్నారు. ఇవన్నీ పురాతనమైన విగ్రహాలను ఇక్కడ ఒక చోట పెట్టి భద్రపరిచినారన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి వాళ్ళన్నమాట ఫ్రెండ్స్. మనము ఈ గర్భగుడిని చూసినట్లయితే మనకి గర్భగుడి చుట్టూ చాలా విశేషమైన మండపాలు కూడా అయితే చెక్కినారు. ఇప్పుడు చూస్తున్న మండపాల్లో కూడా అమ్మవారిని
ఇంకా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ గర్భగుడి చుట్టూ కూడా డిజైన్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. లైక్ చూడండి. ఇప్పుడు మనము అమ్మవారిని అయితే దర్శించుకుందాము. ఇప్పుడు మనము మారమ్మ అమ్మవారిని అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహము మనకి కృతయుగంలోనే ఈ అమ్మవారిని కూడా ప్రతిష్టాపన అయితే చేయడం అయితే జరిగింది. చాలా విశేషంగా మనకి తలభాగము ఇక్కడ అమ్మవారికి చాలా విశేషంగా ప్రతిష్టాపన అయితే చేయడం అయితే జరిగింది. చూడండి, అమ్మవారికి ఎదురుగా కూడా ఇక్కడ మనకి అమ్మవారి వాహనము సింహాన్ని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.